బ్రదర్, సిస్టర్, మిమ్మల్ని యేసు మనలను చూసి ఇలా అంటున్నారు. లూకా సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు చూసినట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణం రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమే తన ప్రాణంను పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఆమెన్. ఇది కేవలం యేసుని వెంబడించడమే కాదు, ఆయన మార్గంలో నడవాలంటే మన కోరికలు, అహంకారం, ఈ లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టాలి. యేసును అనుసరించడంలో వచ్చే కష్టాలు, సవాలు, అవమానాలు అంగీకరించడానికి సిద్ధపడాలి. ఈ లోకంలో మన జీవితాన్ని, ఆస్తులు, భద్రతను కాపాడుకోవాలని చూస్తే మనము నిత్య జీవితాన్ని కోల్పోతాం. కానీ యేసు కొరకు మన జీవితాన్ని, మన ఆశలను, మన స్వార్థాన్ని త్యాగం చేస్తే మనము నిజమైన శాశ్వతమైన జీవితాన్ని పొందుతాం. కాబట్టి యేసును వెంబడించాలంటే మన సొంత ఆలోచనలు, కోరికలను పక్కన పెట్టి ఆయన చిత్తానికి లోబడి ఆయనను అనుసరించడానికి సిద్ధంగా ఉందామా? ఆ త్యాగంలోనే నిజమైన జీవితం ఉంది. ఆమెన్. దేవుడు పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమెన్.